ఈ క్వశ్చన్ చూడండి, మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్. మనకి మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్ ఏంటంటే మీథేన్. సో మీథేన్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామంటే, సో అనెరోబిక్ ప్రాసెస్ అనమాట ఇది. ఈ మున్సిపల్ వేస్ట్, నెక్స్ట్ అగ్రికల్చర్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్, వేరే వేస్ట్ అన్నీ ఒక బేసిక్గా అనెరోబిక్ డైజెషన్ అంటే ఎయిర్ లేకుండా ఆ ప్రాసెస్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మీథేన్ రిలీజ్ అవుతుంది. మీథేన్ అనేది ఆల్మోస్ట్ 50% to 75% ఉంటుంది దేంట్లో, బయోగ్యాస్లో. కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది, ఇది సెకండ్ హైయెస్ట్ క్వాంటిటీలో ఉంటుంది మనకి బయోగ్యాస్లో. సో బేసిక్గా ఈ మీథేన్ అనేది క్లీన్గా బర్న్ అవుతుంది అనమాట. సో ఇది ఎందుకంటే మీథేన్ డైరెక్ట్గా రిలీజ్ అయితే అట్మాస్ఫియర్లో హార్మ్ఫుల్, ఎందుకంటే ఇది కూడా ఒక మనకి గ్రీన్ హౌస్ గ్యాస్. కాకపోతే ఇదే బర్న్ అవుతుంది కాబట్టి అది బెటరే కదా, అంటే డైరెక్ట్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఈథేన్ కూడా ఉంటుంది బయోగ్యాస్లో, చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కానీ మేజర్ కాంపోనెంట్ ఉండేది ఏంది మనకి మీథేన్. ఈ బ్యూటేన్ దేంట్లో ఉంటుంది, ఎల్పిజిలో ఉంటుంది. ఎల్పిజిలో మనకి బేసిక్గా ఏంటంటే ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్. సో మనకి ఇది ఆన్సర్ కాదు ఈ క్వశ్చన్కి. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.